మీ అందరికీ ఈ క్రిస్మస్ మాసంలో ఆ ప్రభు యొక్క కృప, దయ, కనికరం మీ పైన, మీ కుటుంబాలపై ఉండునుగాక. ఒక చిన్ని మాటలు నేను మీ ఎదుట చెప్పడానికి ముందుకొచ్చి ఉన్నాను. బైబిల్‌లో చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. అంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే దానిలో మనం చూసినట్లయితే రక్షకుడు అనగా దేని నుండి మనల్ని రక్షించువాడై ఉన్నాడనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే బైబిల్లోనే కాకుండా వేరే యొక్క గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు చూసినా కూడా మానవుడంట పాపములో పుట్టినవాడంట. అందుకే ఇలా రాయబడి ఉంది, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం కృపయే దేవ శరణాగత వత్సల అన్యత శరణ త్వమేచ శరణం అని రాయబడి ఉంది. అనగా దీని మాటలు మనము అంటే అక్కడ భక్తుడు ఏమంటాడంటే, నేను పాపములోనే పుట్టానయ్యా, పాపపు ఆత్మ గలవాడను, పాపములోనే నన్ను ధరించి ఉన్నారు. ఓ దేవా, నీ శరణు వేరిన వాడిని రక్షించువాడా, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేరయ్యా అని అక్కడ ఒక మానవుడు ఆ యొక్క మనుస్మృతి 2లో ఆ యొక్క ఉపనిషత్తులలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, అంటే బైబిల్ కూడా చెప్తుంది, కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించనని ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు దేవునికి డిసోబిడియంట్గా దేవుని మాటలకు లోబడకుండా ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞ అతిక్రమం పాపమైంది. ఆ పాపము మానవుని జీవితాన్ని మరణము ఏలుబడి చేయొచ్చు. మానవునికి దేవునికి ఎడబాటు ఏర్పరచబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు దేవుని నుండి తొలగిపోయాడో అతడు చీకటిలో బ్రతకడం మొదలుపెట్టాడు. అందుకే ఒక భక్తుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, అసతోమ సద్గమయ, నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులో నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, నేను మరణములో ఉన్నానయ్యా, నన్ను జీవములోనికి నడిపించని భక్తుడు అడుగుతున్నాడు. అది బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, నేను సత్యమునై ఉంటున్నాడు. నువ్వు అసతోమ సద్గమయ అంటున్నప్పుడు భక్తుడు, నేను అసత్యములో ఉన్నాను, సత్యములో నడిపించంటే యేసుప్రభు ఇక్కడ అంటున్నాను, నేను సత్యమై ఉన్నాను. అసతోమ జ్యోతిర్గమయ, నేను అసత్యంలో, నేను ఆ చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు